కుంభరాశి వారికి ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజు తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో ఒక మార్పు మొదలవుతుందండి. మీరు ఊహించని చోట నుండి ఒక వార్త, మీరు ఆశించని వ్యక్తి నుండి ఒక స్పందన, మీరు ఎదురు చూడని సమయంలో ఒక అవకాశం. ఈరోజు ఉదయం మీ గుమ్మం ముందు నిలబడే శక్తి ఏంటో తెలుసా? అది అదృష్టం కాదు, కేవలం గ్రహబలం మాత్రమే కాదు, దైవ అనుగ్రహం కూడాను. ఈరోజు మీ ఇంట్లో మాటల మార్పు, మనస్సులో నిశ్శబ్దం, కుటుంబంలో ఒక తీపి మాట, జీవితంలో ఒక కొత్త దారి మొదలవుతుందండి. ఈ వీడియోని చివరి వరకు వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చివరిలో మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్కి తీసుకెళ్లే ఒక చిన్న శుభ సూచన కూడా ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. 12 రాశులలో 11వ స్థానంలో ఉంటుంది కుంభరాశి. మార్పులు, మానసిక బలం, సేవాభావం, ఆలోచన శక్తికి సంకేత రాశి అన్నమాట. ధనిష్ట నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రం అన్ని పాదాలు, పూర్వ భద్రపద నక్షత్రం 1, 2, 3 పాదాలలో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు అందరూ కుంభరాశి వారే. కుంభరాశికి అధిపతి గ్రహం శనిదేవుడండి. ఆరాధ్య దేవుడు వచ్చేసి శనీశ్వర స్వామి, శ్రీహరి విష్ణువు, దత్తాత్రేయ స్వామి కూడాను. కుంభరాశి వారికి శని అనుగ్రహం అంటే స్థిరత్వం, దీర్ఘకాల ఫలితాలు, జీవితంలో స్థిర విజయాలు తప్పకుండా ఉంటాయి. కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అండి. అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి 8 మరియు 4. దక్షిణ దిక్కు, పశ్చిమ దిక్కు రేపటి రోజున చాలా శుభకరంగా ఉంటుంది. శుభ సూచనగా కూడా మీకు ప్రయాణం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కానీ, పని మీద ఆధ్యాత్మిక ప్రయాణం, ఇవన్నీ కూడా మీకు శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఉదయం లేవగానే రేపటి రోజున ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటి ముందు చల్లాలండి. ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు తప్పకుండా చెప్పాలి. ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటి ముందు చల్లండి. ఈరోజు మీ ఇంట్లో నెగిటివిటీ తొలగి పాజిటివ్ ఎనర్జీకి ప్రవేశిస్తుందన్నమాట. అనుకోని శుభవార్తకు కూడా మార్గం అనేది తెరుచుకుంటుందండి. కుంభరాశి వారు ఈరోజు మీ జీవితంలో చిన్నగా కనిపించే ఒక సంఘటన రేపటి రోజు మీ జీవితాన్ని పెద్దగా మార్చే సంఘటనగా మారుతుంది. నమ్మకాన్ని పెట్టుకోండి. దైవాన్ని తప్పకుండా నమ్ముతూ ఉండండి. మీ సమయం మొదలైంది. మీ మార్పు కూడా మొదలవబోతుందన్నమాట. మీ జీవితంలో ఇప్పటి నుంచి చాలా అంటే చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. తెల్లారితే ఎన్నో ఊహించినటువంటి సంఘటనలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో శుభవార్తలు ఈ యొక్క కుంభరాశి వారు వినబోతున్నారండి. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండరనమాట. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలి అని అనుకునేటువంటి మంచి మార్పుని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఎంత ఆస్తి ఉన్నా కానీ వెనుకటి ఉన్న కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసండి. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పని చేసేటువంటి మనస్తత్వము, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించకపోయి ఉంటాయన్నమాట. ఇక ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు అనమాట. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. కష్టాలు అనేవి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయన్నమాట. వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకునేటువంటి ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఎప్పుడు కూడా ఉంటారండి. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడని ఉంటాయి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారనమాట. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కటి రూపలావణ్యం కలిగి ఉంటారండి. చూడగానే ఎవరినైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అనేది లేదనమాట. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఎంత మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక వీరికి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా దైవ విధిని ఎప్పుడు కూడా పాటిస్తూ ఉంటారు. మార్చుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు, మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాము, ధర్మపరంగా ఉంటాము, న్యాయపరంగా ఉంటాము, కాబట్టి మేము అనుకున్నటువంటి పని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీరు రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఒక ఊహించినటువంటి సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏంటనేది రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి.
అంటే ఉదాహరణకొచ్చేసి చెప్పాలంటే కనుక ఏదైనా కానీ మీకు ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన ఉంటుంది కదండీ! లేదంటే మీరు ఏదైనా సరే అంటే ఊహించినటువంటి ధనలాభం కూడా కావచ్చు, కొంచెం అదృష్టం కావచ్చు, కొంచెం దురదృష్టం ఏదైనా సరే కలిగేటువంటి అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయన్నమాట. ఎక్కువ అదృష్టమే కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కలగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందనమాట. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు అనమాట. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారండి. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడనమాట. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. శుభ సమయం అని చెప్పుకోవచ్చు రేపటి రోజున. మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారం కావచ్చు, అంటే బయటకు వెళ్ళే చోట కావచ్చు, వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా కానీ మీరు తిరిగినప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయన్నమాట. అలా అనుకోనటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందన్నమాట. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులైతే మీకు రేపటి రోజున ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం, మీరు వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం కానీ, అలా వారు మిమ్మల్ని ఏదైనా సరే ఇంప్రెస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున జరుగుతాయండి. వ్యాపారం చేసేవారికి రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా మీ వ్యాపారంలో అన్నీ కూడా లాభాలే వస్తాయన్నమాట. ఇంకా ఏదైనా సరే ఇంప్రెస్ అయిపోవడం కానీ, అలా వారు హుందాగా ప్రవర్తించడం కానీ, వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వాళ్ళ యొక్క చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులైతే అవుతారండి. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తారు. ఇక అలాగే ఒక ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం కానీ, ఫోన్ నెంబర్లు తెలుసుకున్న తర్వాత ఒకరికొకరు తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం కానీ, ఎంత మాట్లాడాలనుకున్న సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు అనమాట. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో మాత్రం, ఉద్దేశాలతో మాత్రం మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఒక కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తారండి. కుటుంబాన్ని అన్నింటికన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారండి. అలాగే అవసరమైతేనే చేస్తున్నటువంటి పనికి కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంలో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయండి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. పెట్టుబడులు ఏదైతే పెడుతున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే కనుక, రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కానీ, ఒక సంఘటన కూడా తెలుసుకుంటారనమాట. అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి. అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తప్పకుండా తెలుసుకుంటారనమాట. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పుకోలేదు అని చెప్పి ఒక బాధ, ఇవన్నీ కూడా మిమ్మల్ని నిరుత్సాహమైతే పరుస్తాయన్నమాట. అయినా పర్లేదండి, అవన్నీ కూడా పట్టించుకోవద్దండి. మీ మంచి కోసమే చేశారని చెప్పి మీరు కొంచెం స్ట్రాంగ్గా, ఒత్తిడికి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజు మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతతో పాటు మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయన్నమాట. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం, ఏకాగ్రత లోపించడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మాత్రం అసలు మర్చిపోద్దండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే రేపటి రోజున మీకు అంతా కూడా సానుకూలమైనటువంటి పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయండి. చూశారు కదండి,
కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంకొంతమందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.